నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. రాజా సాబ్ సినిమాకి సంబంధించి నిన్న లూలు మాల్లో, కూకట్పల్లిలో ఉన్నటువంటి లూలు మాల్లో ఒక సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్నటువంటి సినిమా ఇది. దీంట్లో ప్రభాస్ హీరోగా, అదేవిధంగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాజా సాబ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. భారీ బడ్జెట్, పైగా ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనే దాని మీద రకరకాల ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ ఇష్యూ ఎందుకంటే ఇప్పుడు మనం ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే, నిన్న జరిగినటువంటి లూలుమాలో జరిగినటువంటి ఒక సాంగ్ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్ని అక్కడికి వచ్చినటువంటి వీక్షకులు అబ్యూజ్డ్గా తనని ప్రైవేట్ పార్ట్స్ ఇబ్బందికరంగా ఇచ్చేయడం, అదేవిధంగా తనని బాగా ఒత్తేసినట్టుగా కూడా అక్కడ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. తనకు బాధని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. మనుషులు కాదు మృగాలు అంటూ కూడా. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వీర్లపాటి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. మరి నిజంగానే హీరోయిన్ అంటే బాలీవుడ్ హీరోయిన్ మన టాలీవుడ్లో ఇలాంటి అవమానానికి గురవడం మీద మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఆయన మాటలు తెలుసుకుందాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. శ్రవణ్ గారు, అంటే రాజాసాబ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ ఎత్తున తీస్తున్నటువంటి సినిమా కాబట్టి, ప్రభాస్ హీరో కాబట్టి, సో నిధి అగర్వాల్ కూడా చక్కటి హీరోయిన్. మనకు ఆల్రెడీ హరహర వీరమలలో కూడా ఆమె యాక్ట్ చేసింది. సో ఏంటి మరి నిన్న జరిగినట్టు ఈవెంట్లో ఆమె మీద జనం చేసినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి ఆ ఇష్యూని తను పోస్ట్ కూడా చేసింది ట్వీట్లో. ఏంటంటే మనుషులు కాదు మృగాలంటూ కూడా. సో ఏంటి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ముందు నిన్న జరిగినటువంటి నిధి అగర్వాల్ హీరోయిన్ మీద జరిగినటువంటి అవమానీయ సంఘటన, మృగాల్లా ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతూ దీనికి మొదటి బాధ్యులకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్తూ, రెండవ బాధ్యత సినీ ప్రపంచాన్ని, సినీ పరిశ్రమది, మూడవది సహజంగా మన మానవ సమాజం, మన యువత గురించి. ఈ మూడు కోణాల్లో నేను చెప్తాను. ముఖ్యంగా నిధి అగర్వాల్ గారి మీద జరిగినటువంటి అసభ్య ప్రవర్తన సిగ్గుపడాలి. లొల్లు మహల్లో ప్రభాస్ లాంటి ఒక మాస్ హీరో, ఫ్యాన్స్ ఎక్కువగా ఉండి క్రౌడ్ పుల్లింగ్ అవకాశం ఉన్నటువంటి ఒక హీరోకు ఒక షాపింగ్ మాల్లో పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వ పాలనా విభాగాన్ని తప్పుపట్టాలి. ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి గారు అసలు ఉన్నారా లేరా అని ప్రశ్నించాలనుకుంటుంటే, ఆయనే స్వయంగా ఈ శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలవట్లేదు, నా పర్మిషన్ లేకుండా ఏమో జీవోలు వస్తున్నాయి అని చెప్పడం ఒకవైపు, తాను ఐటీ శాఖ మంత్రినా, సినిమా శాఖ మంత్రినా, కార్మిక శాఖ మంత్రి ఆయనకే తెలవట్లేదు. కాబట్టి ఆయన తప్పు పడదామని నాకే సిగ్గు అనిపిస్తుంది. సో ఇట్లా ఒకటి. రెండవది, ఇట్లాంటి సినిమా ప్రమోషన్ చేసుకునే కార్యక్రమంలో, ఈవెంట్లలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఆడియో ఫంక్షన్లు, సాంగ్ రిలీజ్ చేయడము, ప్రమోషన్ చేయడం, పోస్టర్ రిలీజ్ చేయడం, ఇవేవీ తప్పు కాదు. సినిమా వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు, ఈ ప్రమోషన్ భాగం చేస్తున్నప్పుడు ఎంతమంది క్రౌడ్ వస్తారు, ఎలా వస్తారు? నిన్నగాక గత సంవత్సరమే కదా అల్లు అర్జున్ పుష్ప 2 అప్పుడు జరిగినటువంటి సంఘటన తాలూకు ఆ మాయని మచ్చ, ఆ మచ్చ చివరికి ఒక మాస్ హీరో, అంత పెద్ద స్టార్ హీరో జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఒక షాపింగ్ మాల్లో వాళ్ళు పర్మిషన్ అడగడం, గుడ్డిగా ఎడ్డిగా వీలివ్వడం, అది ప్రధానమైన తప్పు. షాపింగ్ మాల్లో ఎవరు చేస్తారు అంటే, ఆల్రెడీ రెడీమేడ్గా క్రౌడ్ ఉన్నటువంటి ప్లేస్కి ఎవరు వెళ్తారు అంటే, ఆల్రెడీ ఇమేజ్ లేనండి కొత్త తరహా హీరో గుంపున్న దగ్గరికి, మందున్న దగ్గర పోయి ప్రమోషన్ చేసుకుంటే ఒక అర్థం ఉంది. కానీ అంత పెద్ద హీరోకు, అంత పెద్ద మాసు ఎట్లా అంటే మన రాష్ట్ర స్థాయి దాటి, మన ఇండియా స్థాయి దాటి, వరల్డ్ స్థాయికి వెళ్ళిన ఒక హీరో సినిమా తాలూకు ఒక చిన్నపాటి ఈవెంట్ని ఆ మాస్ క్రౌడు ఆల్రెడీ ఉండి జనమంతా వస్తారని తెలిసి కూడా అక్కడ చేయడం, దానికి తగిన ఏర్పాట్లు సమర్థత ఉన్నటువంటి ఈవెంట్ ఆర్గనైజర్ ఇవ్వకపోవడం, దాన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడం అనేది చాలా తప్పిదం, వాళ్ళ తప్పిదం. మూడవది, సమాజంలో అవారగాలు ఎక్కువయ్యారు. ఇట్లాంటి అవారగారులు ఎవరంటే, నిన్న ఈ జరిగిన సంఘటన అంతా కూడా ఫ్యాన్స్ చేశారంటున్నారు. కానీ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అని మనం అనలేం. నిధి అగర్వాల్ని చూడడానికో, సెల్ఫీలు దిగడానికి వచ్చే బ్యాచ్గా చూడాలి. వాళ్ళ అభిమానులు కావచ్చు, అభిమానులు కాకపోవచ్చు. ఇట్లాంటి వాళ్ళంటూ వీళ్ళంతా దీంట్లో క్రిప్టోమానియానిక్ అనే ఒక వ్యాధిగ్రస్తులు ఉంటారు. అంటే క్రిప్టోమానియానిక్ అంటే ఏంటంటే,
వీళ్ళంతా కూడా స్వతహాగా నేరమో తప్పు దొంగతనం చేయాలని ఆలోచన ఉండదు. కానీ ఒక బలహీనత వల్ల మనం చూస్తుంటాం. చాలా బెంజ్ కార్లు వచ్చిన వాళ్ళు కూడా సరదాగా షాపింగ్ మాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఎవరు చూడనప్పుడు చిల్లర పనులు చేస్తుంటారు. ఇది ఒక వ్యాధి లక్షణం అంటారు కానీ వాస్తవానికి వీళ్ళు బాధ్యతారహితంగా ఉంటారు వీళ్ళు. అంటే ఎవరు చూడనప్పుడు ఏమైనా చేద్దాం. నిన్న జరిగింది ఏమిటి, ఆ గుంపులో అంతమంది చేతులేసో అవేసి ఉంటున్నప్పుడు ఎవరు చూడరు కదా అని చెప్పి ఎవరో ఒకరు అసభ్యంగా ఎక్కడొక్క పడితే అక్కడ చేయడం అనేది అది ఒక రకమైన నేరము. అది వ్యాధి లక్ష్యమైనప్పటికీ ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తున్నప్పుడు, ఇట్లాంటి కూడా వచ్చే అవకాశం ఉన్నప్పుడు మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సినిమా వాళ్ళు పట్టించుకోకపోవడం. ఇట్లా హీరోయిన్లు కానీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కానీ సినిమా ఈవెంట్లు కానీ మాస్ వెళ్ళినప్పుడు చాలా సందర్భాలు ఇప్పుడు కాదు, ఆనాటి జయప్రద లాంటి శ్రీదేవి లాంటి తారాల నుంచి జరుగుతూనే ఉంది. జాగ్రత్త తీసుకోకపోవడం అనేది సినీ వాళ్ళ వర్గానికి, ఈ సినిమా యూనిట్ తప్పు, ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ తప్పు, వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి తప్పు. ప్రభుత్వాలు ఇట్లా అల్లరి చిల్లరగా తిరిగే బ్యాచ్ వస్తుంటుంది. మనం తగిన జాగ్రత్త తీసుకోవాలి. సింపుల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పర్మిషన్ అడిగారు, ఒక ఇద్దరు పోలీసులు ఇస్తే సరిపోతుంది అన్నారు కాబట్టి మీ ఇద్దరమే ఇచ్చామని చెప్పి చేతులుపుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వ శాఖ వాళ్ళు. కానీ ఒక ప్రభాస్ హీరోకి వస్తున్న జనం ఎంత, ఎక్కడ వస్తారు, షాపింగ్ మాల్లో ఎంత క్రౌడ్ ఉంటుంది, అంచనా వేయలేకపోవడం, అంచనా వేయకుండా పర్మిషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా బాధ్యతలో ప్రభుత్వానిదే, ప్రభుత్వ శాఖలదే. పోలీస్ శాఖ అయితే పోలీస్ శాఖ, సినిమా పరిశ్రమ అయితే సినిమా పరిశ్రమ శాఖ బాధ్యత వహించాలి. ఇట్లాంటి మళ్ళీ తరచూ రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సినిమా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళ హీరోయిన్ వాళ్ళు కాపాడుకోవాలి. నెక్స్ట్ సినిమాకి ఇంకో హీరోయిన్ ప్రమోషన్ రమ్మంటే భయపడుతుంది. సినిమాకి ప్రమోషన్కి రాకపోతే ఆమెకు తలబిరుసు అంటారు. కానీ ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయనే చాలా వరకు హీరోయిన్లు కూడా రావట్లేరు, హీరోలు కూడా రావట్లేరు. కాబట్టి సినిమా ప్రమోషన్ వాళ్ళకు కూడా ముఖ్యం. కాబట్టి ఇట్లాంటి అపశృతులు జరగకుండా సినిమా వాళ్ళు తమకు తాముగా రూల్స్ పెట్టుకొని, క్రమశిక్షణ పెట్టుకొని, ఛాంబర్ అయితే ఉంటుంది. ఛాంబర్లో ఏం జరుగుతుందంటే మన అన్ని విషయాలు తెలుసు. ఛాంబర్లో కబ్జాలు, కన్స్ట్రక్షన్, రీకన్స్ట్రక్షన్ వీటి మీద ప్రాధాన్యత కాకుండా ఇట్లా హీరోలను హీరోయిన్లను ఇట్లా ఎట్లా రక్షించాలి, ఏం చేయాలి, సినిమా రిలీజ్కి ఈవెంట్ చేస్తే ఎట్లాంటి ప్రీ ఈవెంట్ అప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఒక మాన్యువల్ తయారు చేయించుకోవాలని నా రిక్వెస్ట్. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రైమ్ రేట్ బాగా పెరిగిందంటూ కూడా చాలామంది రకరకాలుగా మీలాంటి విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశం. సో నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ బాగా పెరిగింది, విచ్చలవిడితనం బాగా పెరిగింది, బెదిరింపులు బాగా అయ్యాయి. మనం స్వయంగా విన్నాం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కూతురే చెప్పింది గన్నులు పెట్టి బెదిరించారని. అంటే బయటోళ్ళు కాదు, ఈ పార్టీ లేదా పాలన చేస్తున్నటువంటి ముఖ్యుల యొక్క ముఖ్య అనుచరులు షాడో పోర్ట్ఫోలియో క్యాబినెట్లుగా వ్యవహరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు, వాళ్ళే బెదిరింపిస్తున్నప్పుడు బయట ప్రపంచం ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా నేరం పెరిగింది, నేరం చేయాలని ఆలోచన పెరిగింది, వ్యాపారాలు దెబ్బతిన్నాయి, రియల్ ఎస్టేట్ దెబ్బతింది, మోసాలు పెరిగినాయి. ఖచ్చితంగా వీటి మీద, ఎందుకంటే హోంశాఖ ప్రధానమైన శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోవడం వల్ల పర్యవేక్షణ సమయం లోటు కావచ్చు, ఏం జరుగుతుందో కానీ అన్ని శాఖలు తన వద్దే పెట్టుకొని మరి వాళ్ళ మంత్రులని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, వాళ్ళ పార్టీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, ఎవరూ సమర్థులు లేరు, నేను ఒక్కనే సమర్థులు అనుకుంటున్నాడా. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతుంది, క్రైమ్ తత్వాలు పెరుగుతున్నాయి. ఎందుకో స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా బెదిరింపులు చేస్తున్నారు. కాబట్టి ఒక రకంగా ఇట్లాంటి విచలవిడితనం కూడా పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇంకొక విషయం మీద మాట్లాడదాం అనుకున్నాను. ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఒక మెస్సీ అనే ఒక ఇంటర్నేషనల్ క్రీడాకారుని మన హైదరాబాద్కి తీసుకొచ్చి దానికోసం మన తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 150 కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్దటువంటి గేమ్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దానివల్ల ఎవరికి ఉపయోగం జరిగింది ఏంటంటే తెలంగాణ బ్రాండు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం అని అన్నారు. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే మన దగ్గర నిధులు లేవు, ఉన్న 6 గ్యారెంటీలు తీర్చే పరిస్థితిలో లేదు, సో ఎవరినైనా రూపాయి అడుగుతుంటే అప్పు ఇచ్చేవాడు ఎవడు లేడు, మనల్ని దొంగలను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి సాక్షాత్తు మనల్ని కోసుకు తిన్నటువంటి డబ్బు కోసుకు తిన్నా కూడా రూపాయి రాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ 100 కోట్లు 1000 కోట్లు ఎలా ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారంటే రకరకాల విశ్లేషణలు అయితే వినిపించాయి. సో దీని మీద ఏం చెప్తారు మీరు? మొత్తంగా ఫస్ట్ ఏంటంటే 200 కోట్లు బురద పాలాయి అని చెప్తాను. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి గారు ఈ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ పెట్టడం అనేది చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నాడు. సుమారు 200 కోట్లు ఖర్చు అయిందని వార్తలు అందుతున్నాయి. 100 కావచ్చు, 200 కావచ్చు. ఇంత కష్టపడి రేవంత్ రెడ్డి గారు ఈ ఈవెంట్ చేస్తే మెస్సీ గారు ఇండియా టూర్ అయిపోయిన తర్వాత ఒక టీజర్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ టీజర్ ఇండియా టూర్ మొత్తం కూడా ఆయన చేసిన మొత్తం ఇండియా ట్రిప్లో చేసినటువంటి విజువల్తో ఒక టీజర్ రిలీజ్ చేస్తే
రేవంత్ రెడ్డి గారు విజువల్ ఎక్కడా కనపడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మెస్సీ గారు వచ్చినప్పుడు ఒక ప్లేయర్ అయ్యాడు, ఒక బౌన్సర్ అయ్యాడు, ఒక సెక్యూరిటీ గార్డ్గా వ్యవహరించాడు. ఆయన సెల్ఫీలు వాళ్ళ మనవడితో వాళ్ళే దిగాడు. అన్నీ చేసినా కూడా, ఆట ఆడడం కూడా ఎన్ని చేసినా కూడా ఒక్క విజువల్ కూడా మెస్సీ గారు ఆయన చేసిన టీజర్లు రిలీజ్ 2 టీజర్స్ రిలీజ్ చేశాడు. సుమారు 1 నిమిషం నిడివి ఉంటుంది అది. దేంట్లో కూడా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి తాలూకు విజువల్ అయితే ఒక్కడు కూడా లేదు. అంటే రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన ట్రీట్ చేశాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం 100-200 కోట్లు పెట్టి చేసినటువంటి ఈవెంట్ బూరద పాలైంది. మొదటి 1 పాయింట్ అది. రెండో పాయింట్, మనం సహజంగా లీగ్ మ్యాచ్లు చూసాం. లీగ్ మ్యాచ్లు అంటే 2 ఊర్లు, 2 నగరాలు, 2 రాష్ట్రాలు, 2 దేశాల మధ్య ఇట్లా లీగ్ మ్యాచ్ అంటారు. ఒక అఫీషియల్ ఒక బోర్డు ద్వారా జరిగేటి మ్యాచ్లు. ఆ తర్వాత ఫ్రెండ్లీ మ్యాచ్లు చూసాం. ఫ్రెండ్లీ మ్యాచ్ ఏంటింది, ఒక సరదాగా ఒక ప్రతిపక్ష పార్టీ పాలకపక్ష పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ వాళ్ళు ఆడుతుంటారు, లేకపోతే సినిమా తారలు ఆడుతుంటారు. అంటే లీగ్ మ్యాచ్, ఫ్రెండ్లీ మ్యాచ్ చూసాం. కొత్తగా ఇప్పుడు ఫ్యామిలీ మ్యాచ్ చూసాం. ఈ ఫుట్బాల్ మ్యాచ్ అనేది ఫ్యామిలీ మ్యాచ్ చూసి మొత్తం రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ దగ్గర బంధువులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వారసులు, వాళ్ళ మనవడు మనవరాళ్ళు వాళ్ళే దిగారు, వాళ్ళే ఆడారు. అన్న పిల్లలు, తమ్ముని పిల్లలు, వాళ్ళ స్నేహితుల పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ బంధుత్వం ఉన్నటువంటి పిల్లలే ఆడారా. ఆర్గనైజేషన్ కూడా వాళ్ళే అని తెలుస్తుంది. అంటే ఇది ఫ్యామిలీ మ్యాచ్ చూసాం. ఫస్ట్గా మనం చూసే లీగ్ మ్యాచ్ కాదు, ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ కాదు, ఫ్యామిలీ మ్యాచ్. ఇకపోతే మీరు అన్నట్టు వీటికి అసలు ఇది పర్సనల్ ఈవెంటా, ప్రభుత్వ ఈవెంటా, ప్రైవేట్ ఈవెంటా అంటే రేవంత్ రెడ్డి గారు తను మాట్లాడుతూ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇది ప్రైవేటు ఈవెంట్ అని చెప్పాడు యాక్చువల్గా. కానీ ప్రైవేట్ ఈవెంట్ అంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారి పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్ కానీ సీఎంఓ అకౌంట్లో కానీ స్పష్టంగా తానే చెప్పాడు. మా ఆహ్వానాన్ని మన్నించి మెస్సీ గారు వచ్చినందుకు కృతజ్ఞతలు అన్నాడు. మా ఆహ్వానాన్ని మన్నించడం అంటే ఏంటి, రేవంత్ రెడ్డి గారు లేదా సీఎం ఆఫీసు ప్రభుత్వం నిర్వహించినట్టుగా భావించాల్సి వస్తుందిగా మనం. అంటే చెప్పడానికి ఒక రకంగా చెప్తున్నారు, వ్యవహరించడానికి ఒక రకంగా వ్యవహరిస్తున్నారు, బయటికి చెప్పడం ఒక తరగతి చెప్తున్నారు. ఇవన్నీ తెలాలంటే వాళ్ళు కరెక్ట్గా స్పష్టంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. లేదంటే మేము ఆర్టీఐ చట్టం ద్వారా వివరాలు అడుగుతాం. ఈరోజు బుల్డోజ్గా చేస్తుండొచ్చు, కానీ రేపు ప్రభుత్వం ఎదురైతే సీక్రెట్స్ అన్ని బయటపడతాయి. వీటికి క్యాబినెట్లో చర్చ జరిగిందా, ఫండ్స్ ఎవరు కేటాయించారు. అయితే ఈ సింగరేణి నుంచి కూడా దీనికి 10 కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్టుగా తెలుస్తుంది. మరి సింగరేణి నుంచి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఉపయోగాల్సిన నిధులు డబ్బులు ఎవరి అనుమతితో 10 కోట్లు రిలీజ్ చేశారు, వాటి క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా, శాఖ అనుమతులు ఉన్నాయా లేవా, కోట్ల రూపాయల పబ్లిసిటీ ఇచ్చి దేశవ్యాప్తంగా పేపర్ల యాడ్స్ చేసిన వాడికి ఖర్చు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు అనుమతులు ఇచ్చారు. ఒకటి అసలు వీటికి సెల్ఫీలకు ఆయన 10 లక్షలు ఇస్తే కానీ సెల్ఫీ ఇవ్వనటువంటి మెస్సీ గారితో ఎంతమంది సెల్ఫీ దిగడానికి బుకింగ్ చేసుకున్నారు, ఎంత కలెక్షన్ అయింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది వల్ల ఎంత వచ్చింది, బ్రాండ్ ఇమేజ్ ఎంత వచ్చింది, ఇవన్నీ ఏవీ చెప్పట్లేరు. అన్నిటికన్నా మెస్సీ గారు ప్రపంచ విఖ్యాత అయినటువంటి ఫుట్బాల్ విఖ్యాత గారు వచ్చినప్పుడు తాను నా బహుజన బిడ్డలకు వచ్చినటువంటి నిన్న ఆడడానికి బహుజన టీం కూడా పిలిపించాడు పబ్లిసిటీ స్టెంట్ కోసం. ఆయన ఆడిందంతా సెల్ఫీలు అంతా దిగింది వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అలా చుట్టాలే. బహుజనులకు మాత్రం ఏదో ఆడినట్టు చేసి ఒక ఫోటో వీడియో ఇచ్చి వాళ్ళ చేతిలో కప్పు పెట్టి పంపించారు. సరే, వాళ్ళకు కూడా తగిన న్యాయం అయితే జరగలేదు, మా బహుజన బిడ్డకు అవమానం జరిగిందని నేను ఫీల్ అవుతాను. అయితే ఇంత స్పోర్ట్స్ జగదం వచ్చినప్పుడు కనీసం ఆట మెలకువలు నేర్పడము, కోచింగ్ ఇవ్వడము, ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి ఏమైనా ఇచ్చాడా అంటే అది లేదు. మెస్సీ గారు ఎలాంటి మెలకువలు నేర్పలేదు, ఎలాంటి ఫండు ఆయన తనకు అంటే ఇక్కడ గ్రామీణ స్థాయిలో ఫుట్బాల్ ఆడడానికి ఎంకరేజ్మెంట్గా నేను ఒక 10 కోట్లు ఇస్తా, 2 కోట్లు ఇస్తాడా అనలేదు. ఎందుకు అనలేదంటే ఆయనే ముట్టుకుంటే ఇంత, తీసుకుంటే ఇంత అనే ప్రైస్ తోటి వచ్చిన వాడు, కమర్షియల్గా వచ్చిన వాడు ఇస్తారని కూడా అనుకోవద్దు. సో ఇట్లా ఆ ఫుట్బాల్ మ్యాచ్ వాళ్ళకు కూడా ఏం ఉపయోగపడలేదు. మరి ఏమిటి జరిగింది, ఏం ప్రయోజనం జరిగిందో రేవంత్ రెడ్డి గారు తెలియాలి. తెలియకుంటే మాత్రం ఈ కార్ రేసులో కేటీఆర్ని ఏదైతే బదనాం చేశాడో, ఏదైతే అప్రూవల్ కోసం ఏదైతే అంటున్నాడో అంతకన్నా పెద్ద స్కామ్ ఇందులో దాగుందని మాకు అనుమానాలు ఉన్నాయి.